open the scriptures to Revelation chapter 2 ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. and some good thoughts by Silas సైలస్ చక్కని తలంపుల వాక్యాన్ని చెప్పాడు. and how God blesses our spiritual growth so that we can enter into his purpose. దేవుడు ఏ విధంగా మన ఆత్మీయ ఎదుగుదలని ఆశీర్వదిస్తాడు, తర్వాత మనం ఏ విధంగా ముందుకు ఎదగలము అనే విషయాన్ని గురించి మనం ఇందాక విన్నాం. Just like he blessed Samson's growth so that Samson can have a purpose in life. సంసోను యొక్క ఎదుగుదల ఉన్నట్లుగానే అతనికి జీవితంలో ఒక ఉద్దేశం అనేది ఉన్నది. But Samson did not continue in God's plan. అయితే దేవుని యొక్క సంకల్పంలో సంసోను కొనసాగలేదు. The way God wanted him to continue. దేవుడు అతన్ని ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధంగా అతను కొనసాగలేదు. Can God's plan be stopped? దేవుని యొక్క సంకల్పం అనేది మధ్యలో ఆగిపోగలదా? Like how Samson stopped function. Can God's plan be stopped? సంసోని జీవితంలో అది ఆగినట్లుగా మన జీవితంలో ఈ యొక్క ప్రణాళిక, దేవుని సంకల్పం అనేది ఆగిపోగలదా? What you say? Yes. Yes, Silas is saying yes. The one who preached. It can be. Can it be stopped? It cannot be stopped. God's plan cannot be stopped, but his purpose for you can be stopped. Right? దేవుని యొక్క సంకల్పం అనేది ఆగిపోదు, కానీ నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు ఏమైతే ఆయన కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలనే ఆగిపోగలవు. So somebody or the other will continue his plan. దేవుని యొక్క సంకల్పంలో ఎవరో ఒకళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళు కొనసాగించడానికి దేవుడు లేవనెత్తుకుంటాడు. If David does not, if King Saul is not continuing the plan, David will be there. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి సౌలు సిద్ధంగా లేకపోతే దేవుడు దావీదును లేవనెత్తాడు. If Solomon stops, Jesus will be there. ఒకవేళ సొలొమోను ఆగిపోతే యేసు వస్తాడు. And so plan will continue, but you can stop functioning in God's plan. మనం దేవుని యొక్క సంకల్పం అనేది కొనసాగుతూ ఉండగలదు, కానీ నీవు ఆ సంకల్పంలో నుంచి నీ జీవితంలోని ఉద్దేశాలను కోల్పోగలవు. Today we'll learn about the need of overcoming. జయించగలిగినటువంటి అవసరతను గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. Revelation 2:7. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. To him that overcometh will I give to eat of the tree of life, which is in the midst of the paradise of God. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైస్లో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. So here in the book of Revelation, every time God says, he that overcomes. ఈ ప్రకటన గ్రంథంలో అనేకసార్లు దేవుడు ఏమన్నా అంటే జయించువానికి అనే విషయాన్ని తెలియజేశాడు. And we will concentrate on those words, he that overcometh. జయించువానికి అనే వాని గురించి మనం ఈరోజు దాని గురించి శ్రద్ధ నిలుపుదాం. God gives special rewards for the overcomer. జయించువానికి దేవుడు ప్రత్యేకమైన ప్రతిఫలాన్ని, బహుమానాన్ని ఇస్తాడు. And many believers have an inclination towards the flesh and the devil and the world system. అనేక విశ్వాసులు శరీరాశుల పట్ల, లోకం పట్ల, లేకపోతే సాతానుడి పట్ల అనేక రకములైనటువంటి కోరికలు కలిగిన వారై ఉంటారు. To overcome means I do not get dominated by these three enemies of my soul. ఇక్కడ జయించువానికి అంటే ఇక్కడ ఈ శత్రువులు చేసే ఈ 3 రకాలైనటువంటి శత్రువుల పన్నాగంలో నుండి దాన్ని మనం అధిగమించి ముందుకు రావడం. Even though they influence me, they will not dominate me. వారు నన్ను ప్రభావితం చేయాలని ప్రయత్నం చేసినా కూడా వారు నన్ను అధిగమించలేరు. We can overcome their influence and we can dominate over the enemies of our soul. ఈ యొక్క మన యొక్క ప్రాణం మీద ఏ యొక్క శత్రువు ఏ యొక్క ప్రభావాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నాడో దాన్ని మనం అధిగమించగలం. And so the one who overcomes wants to take responsibility for their soul. ఎవరైతే జయించాలని ఉద్దేశం కలిగి ఉంటారో వాళ్ళు తన యొక్క ప్రాణం విషయం బాధ్యత కలిగి ఉంటారు. They don't want to live a careless life. వారు నిర్లక్ష్య జీవితాన్ని జీవించడానికి ఇష్టపడరు. They want to live in accountability to the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల వారి లెక్కప్పజెప్పవలసిన రీతిగా వారి జీవితాన్ని జీవిస్తారు. That's why they want to become an overcomer. అందుకనే జయించువానిగా ఉండాలని వారు కోరుకుంటారు. Because it's better to meet Jesus Christ as an overcomer than to meet him as an underachiever. కాబట్టి మనం ఓడిపోయిన వారంగా అనుకున్న దానికన్నా కూడా జయించువానిగా యేసుని కలవటం అనేది చాలా మెరుగైన విషయంగా ఉంటున్నది. Jesus Christ would tell us, you could achieve many things for me, but you underperformed.
యేసుక్రీస్తు వారు ఒకరోజు మనతో అంటాడేమో, ఇదిగో నువ్వు నా కోసం ఇంకా అనేకమైనవి చేసి ఉండాల్సింది, కానీ నువ్వు నీ స్థాయికి మించి ఇంకా తక్కువే చేసావని అంటాడేమో. So an underachiever is somebody who does not want to overcome the flesh or the world system and demons. చేయవలసిన స్థాయిలో చేయకుండా ఉంటే అలాంటి వాళ్ళు సాతానుని, లోకంలో ఉన్న శత్రువుని మనం జయించడానికి ముందుకు వెళ్ళలేని స్థితిలో They ఉన్నటువంటి are వాళ్ళు. living below par. వారు ఆ యొక్క ఏదైతే మార్గం ఉందో ఆ మార్గానికి ముందుగానే దానికంటే క్రిందగా తక్కువ స్థితిలో జీవిస్తున్నారు. They are living below what God wants them to live. ఏదైతే దేవుడు వారిని జీవిస్తామని కోరుకుతున్నాడు ఎంత స్థాయిలో, ఆ స్థాయి కన్నా దిగజారిన జీవితాన్ని జీవిస్తారు వాళ్ళు. God says pray without ceasing. They say let us sleep and snore without ceasing. ప్రార్థన విడతేయకుండా ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తే మనం నిద్రపోయి గురకలు పెడదామని వాళ్ళు అంటారు. Or they will pray few days and then they will give up praying. లేదా కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన మానేస్తారు. They do not achieve anything significant by their prayers, they think. వారికి ప్రార్థన జీవితాల ద్వారా కొన్ని గుర్తింపగలిగిన వాటిని ఏది కూడా వారు పొందుకోలేరు. And because they do not want to overcome the desires of their body to pray, in order to discipline to pray, they don't accomplish much in prayer. వారి యొక్క శరీర కోరికల్ని అధిగమించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రార్థించే విషయంలో కూడా ప్రార్థన ద్వారా ఏమి సాధించలేని వారుగా ఉంటున్నారు. God says be connected to first love. They are connected to the things and people that they love. మొదటి ప్రేమను కలిగి ఉండని దేవుడు చెప్తుంటే వాళ్ళు ప్రజలకి లేకపోతే లోకంలో ఉన్నటువంటి వస్తువుల పట్ల వారు సంబంధం కలిగిన వారుగా ఉంటున్నారు. Just like we heard about Samson. ఇప్పుడే మనం సంసోను గురించిన విషయాలు విన్నాం. He was disconnected from first love. అతడు మొదటి ప్రేమ నుండి అతడు తొలగిపోయిన వాడుగా ఉన్నాడు. Or they love God for 1 week and then they start deviating from God's love. మొదటి యొక్క వారంలో ప్రేమిస్తారు, ఆ తర్వాత ఆ ప్రేమ నుండి వైరైపోయేవారుగా ఉంటారు. They enter into what is called operation take it easy. అది చాలా తక్కువ, పర్వాలేదు అన్నంతగా తేలిగ్గా తీసుకునే పద్ధతిలో ముందుకు వెళ్తారు. They like a careless life and a casual attitude towards God. నిర్లక్ష్య వైఖరితో ఏమీ పట్టని జీవితాన్ని దేవుని పట్ల వారు జీవిస్తూ ఉంటారు. And this casual attitude kills their spiritual life. ఈ నిర్లక్ష్య వైఖరి అనేటువంటిది వారికి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేదిగా ఉంటున్నది. And they are easy victims for demons. ఆ యొక్క అపవాత్రాత్మలకు వాళ్ళు చాలా బాధితులుగా మారిపోతారు. That's why Jesus is saying, I want you to overcome. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, నేను నిన్ను జయించువానిగా చూడాలని అంటున్నాడు. Don't be a casualty of your own carelessness. నీ నిర్లక్ష్య వైఖరితో నువ్వు సాధారణమైన స్థాయిలో ఉండొద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. There are so many things that the believer entertains rather than overcoming. జయించవలసిన దానికి బదులుగా విశ్వాసం అనే వాళ్ళు ఈ రోజుల్లో అనేకమైనటువంటి వాటిలో కాలక్షేపం చేస్తూ ఉంటున్నారు. The believer must fight fear and doubt. విశ్వాసులు అనేటువంటి వాళ్ళు సందేహాలను జయించాలి. The believer must overcome laziness and an indisciplined life. విశ్వాసులు అయినటువంటి వాళ్ళు సోమరతనాన్ని లేకపోతే క్రమశిక్షణ లేని జీవితాన్ని జయించాలి. They must overcome all kinds of things that takes them away from God. ఏదైతే దేవుని నుండి దూరం చేస్తున్నావో వాటన్నిటి నుండి కూడా మనం జయించే వారంగా ఉండాలి. The love for worldly things, the love for self-centeredness. మన సొంతాన్ని ప్రేమించుకోవడం లేకపోతే లోకపరమైనటువంటి వాటిని ప్రేమించడం వాటన్నిటిని కూడా వదిలేయాలి. The love for telling lies and gossiping about people. అబద్ధములు చెప్పడం లేకపోతే ప్రజల గురించి వేరే మాటలు చెప్పుకుంటూ ఉండటము. And there are a host of things that come against us which we need to overcome. మనం జయించడానికి అనేకమైనటువంటి విషయాలు మన ఎదురుగా ఉన్నాయి. And if we do not overcome, we will be infected in our soul. మనం జయించకపోయినట్లయితే మన యొక్క ప్రాణంలో దాన్ని బట్టి మనం ప్రభావితులం అవుతాము. And this kind of corruption in our soul will not keep us in the perfect will of God. అది మన యొక్క ప్రాణమును కాలుష్యం చేసి అది దేవుని చిత్తంలో మనల్ని లేకుండా చేస్తున్నది. And then we people, though we have been called for a purpose, we will be out of a purpose. మనం పిలువబడిన ఉద్దేశం మేరకు పిలువబడినప్పటికీ కూడా ఆ ఉద్దేశానికి మనం వెలుపలే మిగిలిపోయే వారంగా ఉండిపోతాం. It is easy for us to overcome because the overcoming one is living in us. జయించిన వాడు మనలో జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం జయించగలిగిన స్థాయిలో జీవించడం అనేది చాలా తేలికైన విషయం. Adam and Eve did not have the overcoming one inside of them. ఆదాము హవ్వలు వారి యొక్క ప్రాణములో వారికి దేవుడు జయించిన వానిగా వారిని కలిగి లేరు. It is the Lord and the person inside of us who can help us to overcome. జయించడానికి మనలో ఉన్న ప్రభువు మనకు సహకరించే దేవుడిగా ఉంటాడు. He is called the Spirit of Christ. ఆయన క్రీస్తు అయిన ఆత్మ అయి ఉన్నారు. Just like the Spirit helped Christ in his humanity, he will help you to
to overcome everything. ఏ విధంగా అయితే క్రీస్తు వారు మానవత్వంలో ఉన్నప్పుడు ఆత్మ వచ్చి సహకరించాడు, అలాగే మనం కూడా అనుదిన జీవితంలో జయించడానికి ఆ క్రీస్తు ఆత్మ మనకు ఉండి సహకరిస్తూ ఉంటుంది. If we are never saved, it will be very difficult for us to overcome because we don't have anyone inside of us. మనం రక్షణ పొందకుండా ఉంటే జయించడం అనేది కష్టం, ఎందుకంటే లోపల ఎవరు కూడా లేరు కాబట్టి. And so the Holy Spirit inside of us will help us to overcome all inclinations that causes us to live an ungodly life. ఏదైతే భక్తిహీనమైనటువంటి కోరికలతో మనం జీవిస్తూ ఉంటామో వాటన్నిటిని జయించడానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు సహకరిస్తూ ఉంటాడు. That's why Paul says, thanks be to Christ who causes us to triumph always. అందుకనే పౌలు ఏమన్నాడంటే ప్రతిసారి అన్ని వేళలా కూడా మనం విజయోత్సాహంతో నింపునట్లుగా మనల్ని చేస్తున్న ఆ క్రీస్తుకి వందనములని దేవుడు ఆ యొక్క పౌలు గారు చెప్పాడు. And in Romans 7 and Romans 8, he discovered who was inside of him who could deliver him from that wretched state. రోమా 7 రోమా 8లో మనలో లోపల ఎవరు అంతరంగంగా ఉన్నాడు అనేది పౌలు గారు గ్రహించి చెప్పాడు. In Romans 7 he always talks about I. రోమా 7వ అధ్యాయంలో ప్రతిసారి అతను మాట్లాడినప్పుడు నేను నా అనే పదాలు ఎక్కువగా వాడాడు. And in Romans 8 he talks about the spirit. కానీ 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆత్మ అని ఆత్మని గురించిన విషయాలు చెప్పాడు. And so the spirit of Christ is living in us. He helps us to overcome. ఆత్మ అనే మనలో క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉండి జయించడానికి ఆత్మ మనకి సహకరించేవాడుగా ఉంటాడు. No matter what situation confronts us, we can overcome it. మనలో ఏ పరిస్థితుల్లో మనం ఏ పరిస్థితిలో నుంచి మనం వెళ్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొన్నట్లుగా ఆయన చేస్తాడు. You're feeling homesick, you can overcome that. మనం ఇంటిని కూర్చున్నటువంటి బాధ మనలో ఉన్నట్లయితే దాన్ని జయించగలిగిన శక్తి ఆయన ఇస్తాడు. You're mourning the loss of a loved one, you can overcome that. మన ప్రియులైనటువంటి వారిని ఎవరైనా మనం కోల్పోయినట్లయితే దాన్ని జయించేటువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడు. Somebody has mistreated you horribly, you can overcome that. ఎవరైనా నీ పట్ల నిన్ను వ్యతిరేకంగా నీ గురించి లేదా నిన్ను వేరుగా ఆలోచించినట్లయితే ఆ విషయంలో కూడా నువ్వు దాన్ని జయించగలవు. Some accident has made the believer a handicap, they can overcome that. ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి దాని ద్వారా ఒక వికలాంగమైన పరిస్థితులకు వచ్చినట్లయితే దాన్ని కూడా ఆ బాధ నుంచి కూడా జయించగలిగే శక్తి ఆయన ఇస్తాడు. There is no situation that we cannot overcome by the Spirit of Christ. ఈ క్రీస్తు యొక్క ఆత్మను కలిగిన మనం ఈ ఫలాన్ని జయించలేము అని అనటానికి అనకుండా ప్రతిదీ జయించగలిగిన స్థాయిలో మనల్ని తీసుకెళ్తాడు. I have seen believers who do not have hands but they play guitar with their feet. నాకు తెలిసినటువంటి విశ్వాసులు ఉన్నారు, చేతులు లేవు కానీ కాళ్ళతోనే గిటార్ ప్లే చేస్తారు. They had the desire and they overcame their handicap. ఆ గిటార్ ప్లే చేయాలని కోరిక ఉంది కాబట్టి వారికున్న అంగవైకల్యాన్ని కూడా దాన్ని అధిగమించి వారు గిటార్ని ప్లే చేశారు. I have heard the testimonies of believers who don't have hands and legs and they have overcome their situations and became evangelists. అలాగే నేను కొంతమంది గురించి విన్నాను, కాళ్ళు చేతులు లేని విశ్వాసులు అయినప్పటికీ దేవుని కొరకు వాళ్ళు సువార్తికులుగా తీర్చబడ్డారు. And so the Spirit of Christ will help us to overcome that depression and discouragement we feel because of our weaknesses. కాబట్టి మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి మనం ఏ నిరుత్సాహ పరిస్థితిలో వెళ్తున్నప్పటికీ కూడా ఈ యొక్క క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉండి ఆ యొక్క నిరుత్సాహ పరిస్థితిలో నుంచి మనల్ని వాటిని జయించే స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. With the wisdom that the Holy Spirit gives you, you need to learn and study how to overcome. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి జ్ఞానమును స్వీకరించుకొని ఆ యొక్క జ్ఞానముతో మనం ఏ విధంగా మన పరిస్థితులను అధిగమించాలి అనేటువంటిది మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. Study how to overcome, plan to overcome and pray to overcome. మనం ఏదైనా అధిగమించడానికి మొదటగా దాని గురించిన పరిశోధన చేయాలి, ఆ తర్వాత దానికోసం ఒక ప్రణాళిక కలిగి ఉండాలి, ఆ తర్వాత జయించడానికి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. That's why Jesus saying, he that overcometh, it means that you have to work with the Lord to be an overcomer. జయించువానికి అన్నాడు, అంటే జయించాలి అంటే నీవు కూడా క్రీస్తుతో కలిసి నీ వంతు బాధ్యత నువ్వు చేయవలసిన వాడవై ఉన్నావు. It means that not everybody will choose to be an overcomer. దాంట్లో అర్థం ఏంటంటే అందరూ కూడా జయించడానికి వారు తీర్మానం కలిగి లేరు. But the person who works with the Holy Spirit and studies and plans and prays, they will get the victory and the reward. అయితే ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో కలిసి ఆ పరిస్థితుల గురించి పరిశోధన చేసి ఆ విషయాన్ని ప్రార్థన చేసి ప్రణాళిక వేసుకుంటారో వాళ్ళు పరిస్థితులన్నింటినీ జయించగలిగిన వారుగా ఉంటారు. The flesh will always teach us how to be people who are tensed and depressed and discouraged and complain and murmur.
in our situations. మన పరిస్థితుల్లో మన శరీరం ఎప్పుడు ఏం నేర్పిస్తుందంటే ఉన్న పరిస్థితులను బట్టి నిరుత్సాహపడటం, నీరసించడం, లేకపోతే వాటిని గురించి వేరే వాళ్ళకి ఫిర్యాదులు చేయటం, ఇలాంటి పరిస్థితులు ఈ శరీరం అనేది నేర్పిస్తూ ఉంటుంది. Just like the people of Israel, when they're journeying in the wilderness, they started complaining to Moses and they started murmuring in the camp about their situation. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే వారి ప్రయాణాన్ని అరణ్యంలో మొదలుపెట్టి వెళ్తూ ఉన్నప్పుడు, ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు వారు మోషేకి ఆ ఎదురైన పరిస్థితుల్లో వారు సణుక్కుంటూ మోషే దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేసేవారుగా ఉంటున్నట్లుగా ఉంటాము. They did not go to the Lord to get a solution for their problem. వారికి ఉన్న సమస్యల్లో పరిష్కారం పొందుకోవడానికి వారు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. God wants to reign in your situation so that you can overcome that situation. నీ పరిస్థితుల్లో దేవుడు పరిపాలించదలుచుకున్నాడు, తద్వారా నీవు దాన్ని జయించగలిగిన వాడుగా, నీ పరిస్థితులను జయించగలిగిన వాడుగా ఉంటావు. The overcomer reveals to other people that God is king of their soul. జయించేవాడు ఎప్పుడు కూడా దేవుడు నా యొక్క ప్రాణమునకు రాజై ఉన్నాడు అనే విషయాన్ని ఇతరులకు బయలుపరిచే విధానంలో జీవిస్తాడు. That God is reigning in their lives. నా జీవితంలో దేవుడు పరిపాలిస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తారు. Otherwise they will only be singing, you are king over the flood, but they do not know how to walk over the flood. ఆ విధంగా లేకపోయినట్లయితే కేవలం వారు పాపంలో జీవించే వారే ఆ వరదలో నుంచి బయటకు వచ్చే విధానం వారికి తెలియదు. They do not know how to overcome that storm and the mountains and the obstacles in their life. వారి జీవితంలో ఎదురయ్యే ఆ తుఫానులు, ఆ వరదలు, ఆ యొక్క అడ్డంకులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలా అధిగమించాలో వారికి తెలియదు. And so we are called to show that the Lord is reigning in our lives. మనం ఎందుకు పిలువబడ్డాము అంటే ప్రభు నాలో పరిపాలన చేస్తున్నాడు అనే విషయాన్ని బహిరంగంగా బయలుపరచడం కోసం మనం పిలువబడ్డాం. And we are not supposed to murmur and complain and be depressed and tensed about our situation. అందుకని మన పరిస్థితులను బట్టి మనం ఏమాత్రం కూడా నిరుత్సాహపడటం, ఒత్తిడికి గురవటం, దాని గురించి సణుక్కోవటం, ఫిర్యాదులు చేయటం అనేవి ఏమాత్రం కూడా చేయకూడదు. We have to enter into Operation Overcomer. అందుకనే మనం ఏం చేయాలి అంటే జయించగలిగినటువంటి కార్యనిర్వహణలో మనం బాధ్యత కలిగిన వారమై ఉండాలి. And you cannot overcome if you do not submit to the principles of the kingdom of God. దేవుని యొక్క రాజ్యమునకు కొన్ని సూచనలు, ప్రాధాన్యతలు ఉన్నాయి. వాటి విషయం ప్రకారం మనం పాటించకపోయినట్లయితే మనం జయించలేము. And so many believers do not succeed to become overcomers because they violate the principles that are taught to them. అనేక విశ్వాసులు వారు జయించలేని వారిగా ఉంటున్నారు. కారణం ఏంటి అంటే వారికి ఏవైతే కొన్ని ఆజ్ఞలు, సూచనలు నేర్పించబడినావో వాటిని వాళ్ళు అతిక్రమించిన వారుగా ఉంటున్నారు. కాబట్టి They hear many messages about the principles of faith, but they choose to forget it. విశ్వాసం గురించిన అనేక విషయాలు వారు వింటారు కానీ దాన్ని మర్చిపోయేవారుగా ఉంటారు. They hear many messages about the power of God, but they choose to doubt it. వారు దేవుని శక్తిని గురించి అనేక వర్తమానాలు వింటారు కానీ వారు ఆ సమయం వచ్చేసరికి మాత్రం హృదయంలో సందేహించేటువంటి తీర్మానాలే కలిగి ఉంటారు. And how can we overcome if we do not keep in memory the things that have been taught to us? మనకు నేర్పించబడినటువంటి విషయాలను మన జ్ఞాపక శక్తిలో ఉంచుకోకపోతే మనం ఇంకెలాగా మనం వాటిని జయించగలిగిన వారం అవుతాం. And that's why we are not built up in the faith of the Son of God, and we are not built up in the character of God. అందుకనే మనం దేవుని యొక్క కుమారుని యొక్క విశ్వాసంలో మనం నిర్మించబట్టలేదు. ఆ యొక్క దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలలో మనం అభివృద్ధి చెందట్లేదు. Just one news comes to us and we do not get sleep whole night. ఏదైనా ఒక వినగూడని వార్త వినగానే వెంటనే ఆ రాత్రంతా కూడా మనం నిద్రపోని స్థితిలో ఉంటాం. And we are tensed and we are worried the whole week. వారం అంతా కూడా మనం ఒత్తిడితో ఉండి నిద్రపోతూ ఉంటాం. And so we need to stop this cycle and learn how to be an overcomer. కాబట్టి మనం ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆపివేసి ఏ విధంగా జయించాలి అనే దాని గురించి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. Everything can be overcome by the things that God has revealed to you. దేవుడు మనకు బయలుపరిచిన ప్రతి విషయాన్ని బట్టి మనం జయించే వారంగా ఉండాలి. And do not just get rid of the things superficially in your life, but deal with the root cause to be a good, genuine overcomer. జయించటము అంటే ఏదో పైగా జరగమించినట్లు కనపడటం కాదు కానీ ఏదైతే దాని యొక్క మూల కారణం ఉన్నదో ఆ మూల కారణాన్ని జయించగలిగినటువంటి నిర్ణయాన్ని మనం కలిగిన వారమై ఉండాలి. An overcomer deals with the root cause. ఇక జయించేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఎక్కడైతే మూల కారణం ఉన్నదో ఆ మూల కారణంతోనే దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. For example, the believer has an addiction to TV serials. ఉదాహరణకు విశ్వాసులు టీవీ సీరియల్ చూసే అలవాటు ఎక్కువగా ఉందనుకోండి. And so one week he makes a commitment, I will not watch TV serials. ఇక మీదట నేను ఆ టీవీ సీరియల్స్ చూడను అని అనుకుంటాడు. And then he keeps that commitment. ఆ యొక్క ఆ మాటకి కట్టుబడి ఉంటాడు. And then again he gets tempted the next week and he watches. అయితే వారం తర్వాత మరలా అతడు శోధించబడినప్పుడు మరలా ఇలా టీవీ సీరియల్ చూస్తాడు. After a week he feels guilty and returns to the Lord. ఆ వారం తర్వాత మళ్ళీ ఆ చేసిన తప్పును బట్టి ఆ దోషారోపణతో ఆ మనసులో నేను తప్పు చేశాను అనుకొని దేవుని వైపు తిరుగుతాడు. He stops, he starts. He stops, he starts. ఈ విధంగా
ఆపుతూ చూస్తూ ఈ విధంగా మరలా జరుగుతూ ఉంటుంది. That is not an overcomer. అప్పుడు అది వాడు జయించిన వాడు అని అనలేము. He has just overcome things temporarily. He did not deal with the root cause. అతడు కేవలం తాత్కాలికంగా మాత్రమే జయించాడు కానీ ఏదైతే మూల కారణం ఉందో ఆ మూల కారణంతో తను ఏమాత్రం కూడా వ్యవహరించలేదు. And how do we deal with the root cause? ఏదైతే మూల కారణం ఉందో ఆ మూల కారణాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి? Yes, there are many factors involved in it. దాంట్లో అది చెయ్యాలి అంటే అనేకమైన విషయాలు దాంట్లో గుప్తమై ఉన్నవి. Some will say the fear of God is important. కొంతమంది ఏమంటారంటే దేవుని భయం అనేది ఉండాలంటారు. Some will say the love of God is very important. కొందరు ఏమంటారంటే దేవుని ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన అంటారు. But there is one thing that is very much important, which is the supreme thing. అయితే ఒక చాలా ఉన్నతమైనటువంటి విషయం మాత్రం ప్రాముఖ్యంగా కనపడుతూ ఉన్నది. The reason the believer can become an overcomer is because they have to function in the righteousness of Christ. ఈ యొక్క విశ్వాసులైన వాళ్ళు అధిగమించాలి అంటే ఉండవలసినటువంటి సూత్రాల్లో ఒక ప్రధాన సూత్రం ఏంటి అంటే ఆ యొక్క దేవుని యొక్క నీతిలో మనం నడవలసిన వారమై ఉన్నాం. For example, he is watching TV and then he starts saying to himself, this is not right what I am doing because it does not glorify God. ఉదాహరణకు ఆ టీవీ చూస్తున్నాడు అనుకోండి, కానీ తర్వాత అనుకుంటాడు నేను ఇది చేస్తున్నది తప్పు, ఇది దేవుని మహింపరచట్లేదు అని తెలుసుకుంటాడు. And because he is putting the righteousness of Christ in that situation, he becomes an overcomer. ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క నీతిని అనేటువంటి దాన్ని అక్కడ తీసుకొస్తాడో అప్పుడు ఆ పరిస్థితుల్లో దాన్ని జయించగలిగిన వాడై ఉంటాడు. This is not right for me to behave this way. నేను ఈ విధంగా ప్రవర్తించడం అనేది మంచిది కాదు అనే గ్రహింపులోనికి వస్తాడు. This attitude will not be the way Christ would promote me. ఎందుకంటే ఈ విధమైన పద్ధతి అనేటువంటిది క్రీస్తు నాలో దాన్ని ఏమాత్రం అంగీకరించడు అనే విషయాన్ని గ్రహిస్తాడు. This is not the right way to talk. ఈ విధంగా నేను మాట్లాడకూడదు అని గ్రహించాలి. I should not be listening to this person. It is not right for me to listen to this person who takes me away from God. నేను దేవుని నుంచి నన్ను వేరు చేయగలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చెప్పే మాటలను నేను వినకూడదు అనే విషయాన్ని మనం నిర్ణయించుకోవాలి. And so the believer applies the righteousness of Christ with people and situations and with things. కాబట్టి దేవుని యొక్క నీతి అనేటువంటి దాన్ని ప్రతి పరిస్థితుల్లోనూ ప్రజల మధ్యను అన్ని సందర్భాల్లో కూడా ఆ నీతి అనేటువంటి దాన్ని అక్కడ అన్వయించుకునేవాడుగా ఉంటారు. And we have been given the righteousness of Christ. We need to apply it in our lives to become an overcomer. కాబట్టి మనలో ఈ దేవుని యొక్క నీతి అనేటువంటిది మనకి ఇవ్వబడింది కాబట్టి ఆ నీతిని మనం ధరించి అన్వయించుకోవాల్సిన వారమై ఉండాలి. And so he says it is not right, and he asked the Lord, help me Lord to keep this thing away from me. ఏదైనా ఇది తప్పు అని అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అవును దేవా ఇది తప్పు, అయితే ఈ తప్పైన దాన్ని నేను తొలగించుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయాలని దేవుని దగ్గర ఆధారపడవలసిన వారై ఉన్నాడు. Lord, help me to operate in righteousness at all times. ఎల్లవేళలా కూడా నేను నీతికరమైన జీవితాన్ని జీవించినట్లుగా నువ్వు నాకు సహకరించు అని అడగాలి. So if a person has a weakness in coveting things of this world, they will apply the righteousness of Christ to it. ఎవరైనా ఒక వ్యక్తికి లోకపరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఆ విషయంలో క్రీస్తు దేవుని యొక్క నీతిని అక్కడ అన్వయించుకోవాలి. Why am I just becoming a spender who waste my money for useless things? అనవసరమైనటువంటి విషయాలకి ఎందుకు నేను నా యొక్క డబ్బుని వ్యర్థంగా ఉపయోగించుకోవాలని ఆలోచన రావాలి. I am addicted to wasting my money and spending my money foolishly. It is not right. నాకు అవసరం లేనటువంటి వాటి మీద బుద్ధిహీనంగా నా యొక్క డబ్బుని ఖర్చు పెడుతున్నాను, అది తప్పు అని గ్రహింపు కావాలి. All scripture is given for instruction in righteousness. ఈ లేఖనాలన్నీ కూడా ఎందుకు ఇవ్వండి అంటే మనల్ని సూచన పద్ధతిలో కరెక్ట్గా నడిపించి మనల్ని సరి చేయటం కోసం ఇవ్వబడ్డాయి. If a person has a weakness of lusting after the opposite gender, they'll say this is not a right imagination in my mind. ఎవరైనా ఒక వ్యక్తికి ఎదుటి వ్యక్తి పట్ల ఒక కామ ఆశతో ఆలోచనలు కలుగుతూ ఉంటే అది తప్పు అనే ఆలోచన మనసులో కలగాలి. And so he is rooted in the righteousness of Christ, and so next time even strong temptations come, he is able to overcome it. ఆ క్రీస్తు యొక్క నీతిలో అతడు వేరుపారిన వాడై ఉన్నాడు కాబట్టి ఈసారి ఎప్పుడైనా మరలా ఆ యొక్క శోధన వచ్చినప్పుడు అతడు బలవంతుడిగా నిలబడగలడు. And so it is not about the word of God only resident in you, it is the righteousness of that word which is applied. వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకొని ఉండటం కాదు, ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క నీతిని, క్రీస్తు యొక్క నీతిని హృదయంలో మనం ఆ నీతి అనే దాన్ని కలిగి ఉండాలి. Eve also had the word of God inside of her, but she did not apply that word
before the serpent. ఈ యొక్క అవహృదయంలో కూడా ఈ దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఉంది, కానీ ఆ యొక్క అపవాది వచ్చి సర్పం వచ్చి మాట్లాడుతున్నప్పుడు దాన్ని అన్వయించుకునే స్థితిలో So ఉంటున్నది. what was the use of her degree that she got in Bible college? అలాంటప్పుడు ఆ బైబిల్ కాలేజీలో ఎంత డిగ్రీ పొందినా దానివల్ల ఏం She ప్రయోజనం? was not able to become an overcomer ఎందుకంటే ఆమె జయించలేని స్థితిలో ఉంటున్నది అక్కడ. because she was not applying the righteousness of that word for her situation. ఎందుకంటే ఆమెకు ఎదురైనటువంటి ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో ఆ యొక్క వాక్యాన్ని ఆమె అన్వయించుకోలేకపోతుంది, పాటించలేకపోతుంది. If you are sentimental with your old sin nature, you cannot be an overcomer. పాపం విషయంలో నువ్వు మొహమాటం కలిగిన వాడవై ఉంటే నువ్వు జయించలేరు. And so many believers are very much sentimental with their old man. అనేక విశ్వాసులు వారికి ఉన్నటువంటి ఇక పాత పాప పురుషుడితో వారు చాలా మొహమాటం కలిగిన వారై ఉంటారు. Eve should have said, "It is not right for me to talk to this serpent who is against God." అవ చెప్పు ఉండాల్సిందిగో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఆ విధంగా మాట్లాడటం అది సరైనది కాదు అని చెప్పు ఉండాల్సింది. It is not right for me to eat this fruit which will bring death, which God already gave me a revelation. దేవుడు ఇప్పటికే తన ప్రత్యక్షతలో తెలియజేశాడు ఈ పండు తింటే చనిపోతావని, కాబట్టి తినటం నాకు సరైనది కాదు అని చెప్పు And ఉండాల్సింది. she was not wearing the armor of righteousness as Paul said to wear in 2 Corinthians 6:7. 2 కొరింథీ 6:7 ప్రకారం దేవుని యొక్క నీతి యొక్క ఆయుధాలను ధరించుకోమంటే ఆ యొక్క నీతి ఆయుధాన్ని ఆమె ధరించుకోలేదు. Paul says, "Put on the armor of righteousness." ఆ యొక్క నీతికరమైన ఆయుధమును ధరించండి అని పౌలు చెప్పాడు. And even Hebrews chapter 5 verse 13 says, "Be skillful in the word of righteousness." హెబ్రీ 5:13 కూడా ఏం చెప్పాడంటే ఈ యొక్క నీతికరమైన వాక్యమందు నైపుణ్యత కలిగిన వారై ఉండాలని చెప్పాడు. And so just having the knowledge of the word does not make you an overcomer. ఈ వాక్యాన్ని గురించిన ఆలోచన సమాచారం తెలిసినంత మాత్రాన మనం జయించగలిగిన వారంగా ఉండలేము. You must understand the righteousness of that word and apply it in your situation. కాబట్టి మన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యమును పాటించగలిగినట్లుగా దాన్ని అన్వయించుకోవాలి. And through meditation and through the wisdom of the Holy Spirit, you will understand the righteousness that is hidden in the word of God. ఈ యొక్క ధ్యానము ద్వారాను పరిశుద్ధాత్మక ఆలోచన ద్వారాను ఆ పరిస్థితుల్లో జ్ఞానమును పొందుకొని ఆ పరిస్థితులను మనం జయించగలిగిన వారం The అవుతాం. reason I am in Greater Grace Church because I made a vow to God, I will not be outside any church. I have to do what is right according to my vow. నేను ఒక నిర్ణయం పెట్టుకున్న, దేవుని దగ్గర ఒట్టు పెట్టుకున్న, ఈ గ్రేటర్ గ్రేస్ చర్చ్ తప్పనిచ్చి ఇక నేను ఏ చర్చ్ దగ్గరికి వెళ్ళను అనుకున్నా ఆ ఒట్టుకి నేను కట్టుబడి ఉంటాను. And so God has revealed to me that this is the right church for me and I have made a vow and I must be committed to that vow, otherwise it is unrighteousness. దేవుడు నాకు తెలియజేశాడు ఈ సంఘం సరైన సంఘం అని. అలాంటప్పుడు అది సరైన సంఘం అని గ్రహించిన తర్వాత ఈ సంఘమును వదిలిపెట్టినని నేను నిర్ణయించుకున్నప్పుడు ఆ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండటం అనేది నీతియుక్తమై ఉన్నది. And many believers do not have integrity before God and they do something which is wrong and unrighteous. అనేక విశ్వాసులు దేవుని ఎదుట యథార్థత కలిగి జీవించరు, ఏది అవినీతికరమైనదో వాటిని వాళ్ళు చేస్తూ ఉంటారు. They say one thing and they do not swear to their hurt in the time of their trials. వారు మాట చెప్పడానికి చెప్తారు, కానీ పరిస్థితులు ఏదైనా ఎదురైనప్పుడు ఆ సమయంలో వారు ఆ మాట ఏదైతే ఒట్టు పెట్టుకున్నారో దానికి ఆ ప్రమాణానికి నిలిచి ఉండరు. And then demons easily seduce them and take them away from the plan of God. అలాంటి సందర్భంలో ఈ యొక్క అపవిత్రాత్మలు అనేటువంటి వాళ్ళని దేవుని యొక్క ప్రణాళికలో నుంచి దూరం చేసేవిగా ఉంటాయి. And it is righteousness of Christ that will keep us in the plan of God. అయితే క్రీస్తు యొక్క నీతి అనేది మనల్ని దేవుని యొక్క సంకల్పంలో నిలిచిపెట్టేదిగా ఉంటున్నది. It is not your personal preferences because that will take you away from God. ఇది కేవలం నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కోరికలు ఉంటే అది దానివల్ల చల్లదు, ఎందుకంటే అవి ఉంటే అవి నిన్ను దేవుని నుండి దూరం చేస్తాయి. The Holy Spirit will give you a specific discernment and how to apply the word in your situation. పరిశుద్ధాత్ముడు నీకు విషయాన్ని తెలియజేస్తాడు. పరిస్థితులు ఏదైనా ఎదురైనప్పుడు ఏ విధంగా వాక్యాన్ని నువ్వు అక్కడ అన్వయించుకోవాలనేది ఆయన నేర్పిస్తాడు. Eve already knew that she was talking to the serpent. ఇక్కడ హవ్వకి తెలుసు అక్కడ ఆ సర్పముతో మాట్లాడుతున్నాను అనే విషయం ఆమెకు తెలుసు. But she still liked to talk to the serpent because she liked his personality. ఆమెకు తెలుసుండి కూడా ఆ సర్పమును ఇష్టపడి సర్పంతో కలిసి మాట్లాడుతూనే ఉన్నది. And maybe he was very sweet and very charming. బహుశా ఆమె అప్పుడు ఎంతో మధురంగాను ఎంతో చూడటానికి కళగాను కనపడుతూ ఉన్నదేమో. Like they say, tall, dark and handsome. ఎంతో పొడవుగాను చాలా మంచిగా అందగాడుగాను ఉన్నాడు అంటారు కదా, చూడండి అలా వర్ణన ఉండి ఉంటుంది. And many times personality traits cause us to ignore the revelations of God. అనేక సార్లు మన కంటికి కనబడేటువంటి ఈ యొక్క రూపమును చూసుకొని దేవుని యొక్క ప్రమాణాలని మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. We look at somebody and they look like an angel of light. They look so wonderful and charming.
అది ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు వెలుగుదూతల వలె ప్రకాశిస్తూ కనపడుతూ ఉంటారు. And so many people have been deceived by personality traits. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వమైనటువంటి రూపాలంకరణ చూసి ప్రజలు అనేకులు మోసపోతూ ఉన్నారు. And they are not able to discern, and they are taken off guard. వారు ఏమాత్రం గ్రహింపు లేని వారుగా ఉండి దేవుని నుండి తొలగిపోయిన వారుగా ఉంటున్నారు. And so although she knew the doctrine, yet she was deceived by the personality of the serpent. ఆమెకు యొక్క వాక్యపు సిద్ధాంతాలు తెలిసినప్పటికీ కూడా ఈ అపవాది యొక్క మాటల యొక్క వైఖరితో ఆమె మోసపోయినది. Because she chose not to be an overcomer through the word of righteousness. ఎందుకంటే ఈ యొక్క నీతియుక్తమైనటువంటి వాక్యము చేత జయించటానికి ఆమె ఏమాత్రం కూడా హవ్వ తీర్మానం చేసుకోలేదు. I think in heaven there will be two categories of believers. బహుశా ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత రెండు రకాలైనటువంటి విశ్వాసులు ఉంటారని నేను అనుకుంటున్నాను. The underachievers and the overcomers. జయించినటువంటి వాళ్ళు, అలాగే సాహస ప్రకారం సాధించకుండా తక్కువలో ఉన్నటువంటి వాళ్ళు. The believers who are overcomers, they will get degrees of rewards. ఎవరైతే జయించారో వాళ్ళు జయించినటువంటి వాళ్ళు తగినటువంటి బహుమానాలు వారు అక్కడ పొందుతారు. In heaven there will be no rich and poor category. పరలోకంలో పేద ధనికులు అనేటువంటి కేటగిరీ లేదు. There will not be degree holders and non-degree holders. ఈ యొక్క చదువులకు సంబంధించిన డిగ్రీలు లేదా చదువు లేని డిగ్రీలు అని అదే వాళ్ళకి ఏమీ లేవు. Are you an overcomer or are you an underachiever? నువ్వు జయించిన వాడువా లేకపోతే జయించకుండా తక్కువ స్థాయిలో ఉన్నవాడు అనేది మాత్రం అక్కడ ఉంటారు. And so you can protect yourself from self-deception and becoming a victim of your carelessness. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్లక్ష్య వైఖరి నుంచి బయటపడి నిన్ను నువ్వు కాపాడుకోవాల్సినటువంటి వాడువై జయించగలిగిన వాడువై ఉండాలి. Overcome anything that is destructive to your spiritual welfare. నీ యొక్క ఆత్మీయ పరిస్థితికి, నీ యొక్క ఆత్మీయ క్షేమానికి ఏదైతే అడ్డుపడుతున్నదో వాటన్నిటిని కూడా జయించగలిగిన వాడువై ఉండాలి. He that overcometh, I will give wonderful rewards, Christ says. దేవుడు ఏమనంటే జయించిన వానికి నేను అద్భుతమైన బహుమానాలు ఇస్తాను అన్నాడు. Special rewards for those who apply the word of righteousness for every situation in their life. ఎవరైతే ప్రతి సందర్భంలో కూడా ఇక నీతియుక్తమైన వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన బహుమానాలు ఆయన ఇస్తాడు. So let us study, let us plan, let us pray to become overcomers in our life. Otherwise, the cycles of sin and selfishness will repeat in our lives. కాబట్టి జయించువానిగా మనం తీర్మానం చేసుకుందాం. ఆ విధంగా చేసుకోకపోతే ఈ పాపమును గురించిన విషయాలే మరలా మనకు వస్తూ ఉంటాయి. We'll be starting to love God, we'll be stopping, and this cycle will never end in our lives. But the overcomer, he cannot be taken away by strong temptations also. ఇక పాపమును మరలా ఆపటం చేయటం అనేది ఇలా జరుగుతూ ఉంటే కానీ జయించు అనేటువంటి పరిస్థితులకు మనకు వెళ్ళలేని స్థితిలో ఉండిపోతాం. Let us put on the armor of righteousness and be skillful in the word of righteousness. కాబట్టి ఈ యొక్క నీతియుక్తమైనటువంటి ఆయుధాన్ని మన వాక్యాన్ని ధరించుకొని ఈ వాక్యం విషయంలో మనం సాధన కలిగిన వారమై, నైపుణ్యత కలిగిన వారమై ఉందాం. Amen. ఆమేన్. Heavenly Father, we thank you for the ability that you give us through your Holy Spirit to become overcomers. తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా మేము జయించేవానిగా చేయటానికి నువ్వు మమ్మల్ని సమర్థవంతులుగా చేస్తున్నందుకు నీకు వందనములు. It is our fault that we do not work with the Spirit of Christ. దేవా, అనేక సార్లు మేము క్రీస్తు ఆత్మను అనుసరించి జీవించకపోవటం అది మా తప్పని మేము ఒప్పుకుంటున్నాం. Help us, O Lord God, to know how to be overcomers. ఏ విధంగా జయించేవానిగా ఉండాలో మీరు మాకు నేర్పించండి తండ్రి. We do not want to repeat the cycles of sin in our lives. పాపం విషయంలో మరలా అదే పాపాన్ని చేయటం మాకు ఇష్టం లేదు తండ్రి. We want to be cheerful always. ఎల్లవేళలా కూడా మేము నవ్వుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. We want to trust in your power always. ఎల్లప్పుడు కూడా మేము మీ శక్తి యందు విశ్వాసం ఉంచాలని కోరుకుంటున్నాం. Teach your people how to be overcomers. ఏ విధంగా జయించువానిగా ఉండాలో నీ ప్రజలకు నీవు నేర్పించండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.